నా పేరు లిఖిత. నేను ఇప్పుడు లాంగ్ టర్మ్ చదువుతున్నాను. లాస్ట్ ఇయర్ నీ 2025 రాసినప్పుడు నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ చెప్పడం కోసం వచ్చా. లైక్ మాకు ఓఎంఆర్ ముందే ఇవ్వాల్సింది ఎగ్జాక్ట్ 2కి ఇస్తున్నారు. అండ్ మధ్యలో కూడా ఇన్విజిలేటర్స్ వచ్చి డిస్టర్బ్ చేయడం లాంటివి చేస్తున్నారు. దానివల్ల మేము ఎగ్జామ్ మూడ్ నుంచి కొంచెం డీవియేట్ అయ్యి మళ్ళీ బ్యాక్ రావడానికి టైం పడుతుంది. అండ్ అలానే ముందు చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ కూడా 2 to 5 3 hours టైంలో చేయడం వల్ల మాకు చాలా టైం వేస్ట్ అవుతుంది. ఇది నేను ఫేస్ చేసిన ప్రాబ్లం. దానివల్ల లాస్ట్ ఇయర్ నేను సీట్ మిస్ అయ్యాను. హోప్ఫుల్లీ ఇయర్ అది జరగదని అనుకుంటున్నాను. దానికోసం చేయాల్సినవన్నీ చేస్తారని అనుకుంటున్నాను. నా పేరు సుమ. నేను లాంగ్ టర్మ్ చదువుతున్నాను ఇప్పుడు. లాస్ట్ ఇయర్ 2025లో నా ఫస్ట్ అటెంప్ట్ జరిగింది. అప్పుడు నాకు పడిన సెంటర్ సైనిక్ స్కూల్. నేనేమనుకున్నా మస్తు డిసిప్లిన్ ఉంటుంది అని అనుకొని వెళ్ళాను. అక్కడ ఎగ్జామ్ స్టార్ట్ అయింది 2 o'clockకి. మాకు ఓఎంఆర్ కూడా అదే టైంకి ఇచ్చారు 2కి. బట్ నాకు అక్కడ ఫేస్ అయిన ప్రాబ్లం ఏంటంటే ఎగ్జామ్ ఆల్రెడీ పేపర్ టఫ్ ఉండే. స్టార్ట్ చేసిన 2-3 minutesకి సెంటర్ క్లాస్ లోపలికి వచ్చి బయోమెట్రీ సరిగ్గా పడలేదు అని చెప్పి బయోమెట్రీ మళ్ళీ పెట్టాలి అని చెప్పి నాతో పాటు 2-3 పిల్లల్ని క్లాస్ నుంచి బయటికి తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడు నేను పడిన టెన్షన్ అదేంటి, ముందే 3 hours దాంట్లో సైన్కి మళ్ళీ టైం బొక్క అవుతుంది, దాంట్లోనూ మళ్ళీ ఇప్పుడు ఏదో బయోమెట్రీ అని బయటికి తీసుకెళ్ళిపోతున్నారు ఏంటి అని. నేను అక్కడికి సెంటర్లో ఇక్కడ ఈ క్లాస్ రూమ్ నుంచి అక్కడెక్కడో బయోమెట్రీ హాల్ ఉంది, అక్కడ వరకు నేను ఉరుక్కుంటూ వెళ్ళడం కూడా జరిగింది. అక్కడ నాకు ఆ బయోమెట్రీ పడలేదని చెప్పి 15 minutes నన్ను అక్కడే ఉంచి, అది నాకు మళ్ళీ ఎక్స్ట్రా టైం ఇవ్వలేదు, అందరు తీసుకున్నట్టే తీసుకున్నారు. ఆ 15 minutes నాకు పోవడం వల్ల నేను ఎంత టెన్షన్ అప్పుడు ఫేస్ చేశాను, అది ఎవరు ఫేస్ చేయకూడదు ఈసారి అని కోరుకుంటున్నాను. అంతే.